రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కులాల గోడలతో నిండిపోయిన ఆనాటి సమాజంలో తెనుగు కులంలో పుట్టిన జ్యోతిరావు పూలే అణగారిన వర్గాలు అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఆనాడు బ్రాహ్మణ సమాజానికి ఎదురు నిలబడి విద్య ద్వారానే ఈ సమాజపు రూపురేఖలు సమాజంలో నెలకొన్న అసమానతలు పోగొట్టవచ్చునని విద్యాలయాలు నెలకొల్పిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మేధావులు, విద్యావంతులు, గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఏదైతే కులతత్వ పోరాటాలు జరిగినాయో మరి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఆ రోజు గొప్ప విద్యాలయాలు ఏర్పాటు చేసి ఈరోజు అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యనందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప విద్యావంతుడు అయిన జ్యోతిరావు పూలే గారి జయంతిని ఈరోజు స్థానిక మండల కేంద్రంలో అన్ని కులాల ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. భారతదేశ మొట్టమొదటి సంఘ సంస్కర్త, కుల విభేదాలను వ్యతిరేకించి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక గురువు అయినటువంటి మానీయులు శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల మరియు గ్రామానికి సంబంధించినటువంటి కుల సంఘాలు మరియు ఇతర ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహనీయుల యొక్క వాళ్ళు చేసినటువంటి సేవలను, వాళ్ళు చేసినటువంటి ఏవైతే సేవా భావాలు ఉన్నాయో వాటిని మనము కొనియాడము, ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి ఉత్సవాలు చేసుకోవడము అవసరము. వారు చేసినటువంటి సేవలు కానీ వారి అడుగుజాడల్లో కొనసాగాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతైనా అవసరం ఉంటాయి. వారి విగ్రహాలను కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవడానికి మహనీయుల యొక్క ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మహనీయుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ ఎంతైనా అవసరం ఉంటుంది.